చిలకలూరిపేట సుభాష్ చంద్రబోస్ జయంతి భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు అని ముఖ్యమైన స్వాతంత్ర సమర యోధులలో ఒకరైన సుభాష్ చంద్రబోస్ జయంతి ఒకటి ఆయన జయంతి జనవరి 23న జరుపుకుంటారని నాయకులు అన్నారు. గురువారం పట్నంలోని భాస్కర్ సెంటర్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బి శ్రీను నాయక్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం పొందడంలో సహాయపడటానికి ఆయన చేసిన ముఖ్యమైన కృషిని ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు. సుభాష్ చంద్రబోస్ భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి సాయుధ పోరాట శక్తిని విశ్వసించిన నాయకుడని, బ్రిటిష్ సామ్రాజ్యానికి కదిలించడానికి శాంతియుత ప్రతిఘటన సరిపోదని అతను గ్రహించి అతను ధైర్యంగా అడుగులు వేసి విప్లవాత్మక ఆలోచనతో ఇండియన్ నేషనల్ ఆర్మీకి నాయకుడిగా చేసిందన్నారు. ఇది రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో భారతదేశం యొక్క స్వాతంత్ర అన్వేషణలో కీలక పాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో బి శ్రీను నాయక్, కొండ్రముట్ల నాగేశ్వరరావు, సలికి నీడి నాగరాజు, ప్రతిపాటి చిన్న తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ జయంతి శుభ సందర్భంగా ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుభాష్ చంద్రబోస్ని విస్మరించారని చెప్పేసి చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందువల్లంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయా సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకులని అధికారికంగా నిర్వహించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వాతంత్రం కోసం కష్టపడినటువంటి సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతిని విస్మరించడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము సంఘాల తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా సుభాష్ చంద్రబోస్ ఆ రోజుల్లో ఒక ఇంటి నుంచి ఒక యువకుడిని నాకు ఇస్తే ఖచ్చితంగా దేశాన్ని తీసుకొచ్చి చెప్పినటువంటి ఘనత సుభాష్ చంద్రబోస్కి దక్కింది. అటువంటి నేతని ఈరోజు నాయకులు విస్మరించడం ఎంతవరకు సమాజం చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మున్ముందు రోజుల్లో కూడా సుభాష్ చంద్రబోస్ను విస్మరించకుండా అధికారికంగా సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి నిర్వహించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి సుభాష్ చంద్రబోస్ సంబంధించినటువంటి చనిపోయారు బతికున్నారు అనేది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనువిప్పు కలిగించుకొని ఆయన యొక్క మిస్టరీని వీడి ఆయన ఏ విధంగా మరణం పొందారనేది బాహ్య ప్రపంచానికి తెలియజేయాలని చెప్పేసి ప్రజా సంఘాల తరపు నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం.